3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ అమ్మాయిలు జాగ్రత్త అంటున్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. కేవలం గంట కాఫీ తాగితే 500 రూపాయలు, 10 గంటలు తోడేస్తే 5,000 రూపాయలు అంటూ ప్రకటనలు సోషల్ మీడియాలో చూసి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు సజ్జనార్. షాపింగ్, సినిమా, పెళ్లిళ్లకు తోడుగా రెడీ, కిరాయి స్నేహితులు కాదు, వాళ్ళందరూ కూడా సైబర్ క్రిమినల్స్ అని హెచ్చరిస్తున్నారు. అందమైన కుర్రాలు కాదు, అది ఏ ఫోటోలని సిపి సజ్జనార్ గారు అమ్మాయిలకు సూచిస్తున్నారు. ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగేందుకు, సినిమా వెళ్లేందుకు ఓ అందమైన అబ్బాయి తోడు కావాలా? అదే 50% డిస్కౌంట్ ఆఫర్తో. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై ఇలాంటి పోస్టులు కనిపిస్తే ఒక్క క్షణం ఆగండి. గంట కాఫీ మీటుకు 500 రూపాయలు, సినిమా డేటుకు 1,250 రూపాయలు, షాపింగ్ తోడరానికి 1,500 రూపాయలు, ఈవెంట్ లేదా పెళ్లిలకు తోడుగా వచ్చేందుకు 2,000 రూపాయలు, 10 గంటల తోడుగా వస్తే 4,500 చెల్లిస్తే చాలు అంటూ ఆకర్షణమైన కుర్రాల ఫోటోలతో కనిపించే పోస్టులు మాయలో పడితే మీ బ్యాంక్ ఖాళీ అయిపోతుందంటూ సజ్జనార్ హెచ్చరిస్తున్నారు. ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని యువతలకు, మహిళలకు హెచ్చరిస్తూ ఎక్స్ ప్లాట్ఫామ్పై సిపి సజ్జనార్ పోస్ట్ చేశారు. ఒకవేళ బారిన పడినా, అటువంటి పోస్టులు కనిపించినా 1930 కాల్ చేయండి అంటూ ఆయన సూచిస్తున్నారు. ఇక్కడ ప్రకటనలో కనపడిన అబ్బాయిలందరూ కూడా వాళ్ళెవరూ ఒరిజినల్ కాదు, వాళ్ళంతా ఏఐతో లేదా ఇన్స్టాగ్రామ్లో తీసుకున్న ఫోటోలు మాయ చేసి పెడుతున్నారు సైబర్ క్రిమినల్స్ అని హెచ్చరిస్తున్నారు. బుకింగ్ ధృవీకరణ, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ అమౌంట్ పేరుతో డిజిటల్ వాలెట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా వేలాది రూపాయలు వసూలు చేసి ఆపై అకౌంట్లు బ్లాక్ చేస్తారు. అంతేకాదు, ఆన్లైన్లో సంభాషణలు నమ్మి అపరిచిత వ్యక్తులకు నేరుగా కలవడానికి వెళ్తే వారు మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేసి ప్రమాదం ఉంది. ప్రేమ పేరుతో అబద్ధాలు చెప్పి మోసం చేసే అవకాశాలు మొండిగా ఉన్నాయి. చాటింగ్ క్రమంలో సేకరించిన ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత ఫోటోల ఆధారంగా ఆ తర్వాత తీవ్ర స్థాయిలో బెదిరింపు పాల్పడే అవకాశం ఉందని సజ్జనార్ హెచ్చరిస్తున్నారు. ఈ రకమైన మోసపూరిత ప్రకటన వెనుక బాధ్యులను వారు గుర్తించి చర్యలు తీసుకోవడంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం దృష్టి పెట్టిందని చెప్తున్నారు. అమ్మాయిలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చూస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరిని కలుస్తున్నారో అనేది గమనిస్తూ ఉండాలనేది సిపి సజ్జనార్ అమ్మాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా సూచిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగంపై సరైన పర్యవేక్షణ లేకపోతే అమాయక పిల్లలు నేరస్తుల చేతిలో పడే ప్రమాదం ఉందని అమ్మాయిలు, వారి తల్లిదండ్రులకి సిపి సజ్జనార్ సూచిస్తున్నారు. ఇప్పటికైనా చాలా కేర్ఫుల్గా ఉండి సైబర్ క్రైమ్ క్రిమినల్స్ విపరీతంగా రెచ్చిపోతున్నారు. అంటే కేవలం బాయ్ ఫ్రెండ్స్ అని కాదు, అదేవిధంగా అబ్బాయిలు కూడా అమ్మాయిల ఫ్రెండ్స్ని బోగస్ ఫోటోలు పంపించి అమ్మాయిల పేరు మీద చాటింగ్ చేయడం చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఫోటోలు పంపించినా లేదు ఇటువంటి డేటింగ్స్ యాప్ చాటింగ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలని సజ్జనార్ సూచిస్తున్నారు. ఒకవేళ అటువంటి ప్రకటనలు పడినా లేదు అటువంటి దీంట్లో మీరు బారిన పడితే వెంటనే 1930 కాల్ చేయండి. వెంటనే సైబర్ క్రైమ్, సైబర్ వారియర్స్ వాళ్ళందరూ కూడా మీకు గైడెన్స్ చేస్తారంటూ సజ్జనార్ చెప్తున్నారు.